మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యే నమః. అస్మద్గురుభ్యో నమః. భవమంత్ర ఛానల్లో మనము వచ్చేటువంటి కృష్ణాష్టమి గురించి తెలుసుకుందాం. కృష్ణాష్టమి రోజున కృష్ణుని యొక్క మంత్ర అనుష్ఠానము చేత కృష్ణుని యొక్క సమస్త మంత్రానుష్ఠానముకు మూలమైనటువంటి మంత్రానుష్ఠానము చేసే విధానము, అలాగే కృష్ణాష్టమి రోజు చేసినటువంటి సాధనలు ఎందుకు తొందరగా సిద్ధి కలుగుతుందో అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. దేవీ భాగవతంలో సప్తసదనందు 3 రాత్రులు చెప్పబడ్డాయి. కాళరాత్రిర్, మహారాత్రిర్, మోహరాత్రిశ్చదారుణ అని. అంటే కాళరాత్రి అనగా నవరాత్రులలో అష్టమి తిథి రోజు వచ్చేటువంటి రాత్రి, అలాగే మోహరాత్రి అనగా కృష్ణాష్టమి రోజు వచ్చేటువంటి రాత్రి, అలాగే మహారాత్రి అనగా మనకి నవరాత్రుల్లో అయిన తర్వాత దీపావళి అమావాస్య రోజు వచ్చేటువంటి రాత్రి మహారాత్రి. ఈ 3 రాత్రులు యందు కూడా ఎవరు ఎటువంటి సాధన చేసినా కూడా తొందరగా సిద్ధి పొందుతుందన్నమాట, సిద్ధి కలుగుతుంది. ఆ చేసేటువంటి సాధన మంత్రానుష్ఠానం కానీ లేదా ఏ దేవతారాధన చేసినా కూడా చాలా తొందరగా సిద్ధి కలుగుతుంది. అటువంటి గొప్పదైనటువంటి ఈ మోహరాత్రి రోజున, అంటే కృష్ణాష్టమి రోజున కృష్ణుని యొక్క మంత్రం కనుక ఉపాసన చేస్తే కనుక మీ యొక్క గురుమండలమును ఆరాధించినటువంటి ఫలితం కలుగుతుంది. ఎందుకు అనగానే కృష్ణం వందే జగద్గురు అంటారు. సాధారణంగా కృష్ణుడు వేణువు పట్టుకొని నిలబడి ఉంటే కనుక ఓంకార స్వరూపంలో ఉంటాడు. ఈ చరాచర సృష్టికి ప్రణవనాదమైనటువంటి ఓంకార స్వరూపుడు కాబట్టి ఆయన్ని కృష్ణం వందే జగద్గురు అని చెప్పబడ్డారు, ఓంకార స్వరూపులు కాబట్టి. అటువంటి కృష్ణ మంత్రాన్ని ఎలా అనుష్ఠానం చేయాలో తెలుసుకుందాం. కృష్ణాష్టమి రోజున ఉదయాన్నే మేల్కాంచి స్నానం అన్నీ కూడా పూర్తి చేసుకుని మనకి వీలైనటువంటి సమయంలో కృష్ణుని చిత్రపటమును ఉంచుకుని ఆవు నేతితో దీపారాధన చేసుకుని, మీకు లభ్యమైతే కనుక చక్కటి వెన్న ముద్దను తీసుకుని వచ్చి అందులో చక్కగా పంచదారను నూరి అందులో ముద్దను చేసి స్వామివారికి పూజ, గంధము, అక్షతలు, పుష్పము పూజ చేయాలి. అలాగే స్వామివారి పూజకు ముందుగా గణపతిని శివారి గురవే నమః అని లేదా మీ గురువు యొక్క నామాన్ని కొంతసేపు జపం చేసి ఈ కృష్ణునికి మీ గురువుగా భావించి గంధము, అక్షతలు, పుష్పము సమర్పించి స్వామివారికి ప్రీతిగా వెన్న ముద్దను నివేదన పెట్టాలి. ఆ వెన్న ముద్ద ఇంతకు ముందు మనం అనుకున్నట్టుగానే చక్కెర కలిపి మెత్తటి వెన్న ముద్దను నివేదన పెట్టి కృష్ణారి గోవిందార గోపీజన వల్లభార్య స్వాహ అనేటువంటి మంత్రాన్ని కనుక జపం చేస్తే కృష్ణుని యొక్క అనుగ్రహం చేత మీరు చేసేటువంటి సమస్త మంత్రయంత్ర తంత్రములు ఫలించడమే కాకుండా ఆ గోపీజన వల్లభుడైనటువంటి కృష్ణుని యొక్క అనుగ్రహం చేత మీకు విశేషమైన జనాకర్షణ కలుగుతుంది. అలాగే ధనాకర్షణ కూడా కలుగుతుంది. కృష్ణుని కనుక దేవునిగా కాకుండా గురువుగా కనుక భావిస్తే ఆయన మీకు ఒక మార్గదర్శకాన్ని కూడా చూపెడతారు. అలాగే ఉపాసన చేసేవారిలోనూ పూజ చేసేవారిలో చాలామందికి అనుష్ఠానము ఒక స్థాయికి వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ కనబడతాడు. ఎందుకు కనబడతాడయ్యా అంటే మీరు చేసేటువంటి అనుష్ఠానము ఒక స్థితికి చేరుకుంది అని. అలా కృష్ణ పరమాత్మ కనుక మీకు కనిపిస్తే మీరు మీ పితృదేవతల యొక్క ఆరాధన చేయవలసిందని స్వామివారు సూచించినట్టు లెక్క. ఇది ఉపాసనా క్రమంలో నేను చాలామంది విషయంలో చూశాను. ఇలా జరిగినప్పుడు వారి యొక్క జాతకాన్ని కనుక పరిశీలిస్తే వారి జాతకంలో పితృదోషములు ఉండడం కానీ, పితృ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండడం కానీ, జాతక చక్రంలో సూర్యుని యొక్క ఇబ్బంది ఉండడం కానీ చూడడం జరిగింది. అంటే మీరు ఏ పూజ చేసినా కానీ మీకు కృష్ణ పరమాత్మ కళ్ళు మూసుకుంటే కనిపిస్తూ ఉంటే కనుక మీరు తప్పనిసరిగా మీ పితృదేవతల యొక్క ఆరాధన చేయండి. మీరు చేసేటువంటి ఉపాసన కానీ లేదా మీ ఆర్థిక పరిస్థితులు కానీ మెరుగుపడతాయి. శుభం.